ఏపీ శాసన మండలి వాయిదా పడింది. శాసన మండలిలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు ఆందోళన చేపట్టారు. డిఎస్సి అక్రమాలపై చర్చ జరపాల్సిందేనంటూ నినాదాలు చేశారు. విద్యాశాఖ మంత్రి లోకేష్ రాజీనామా చేయాలని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు నినాదాలు చేస్తున్నారు. డిఎస్సి అక్రమాలపై సిబిఐ విచారణ జరపాలని వీరంతా కూడా గత 4 రోజులుగా డిమాండ్ చేస్తున్నారు. రైట్, ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సురేంద్ర అడిగి తెలుసుకుందాం. సురేంద్ర, చెప్పండి. సో వరుసగా 4వ రోజు కూడా వైఎస్ఆర్సీపీ మండలిలో వాయిదా తీర్మానానికి నోటీస్ ఇచ్చిన నేపథ్యం, అయితే చైర్మన్ దాన్ని తిరస్కరించడం, అయితే వైఎస్ఆర్సీపీ సభ్యులు ఖచ్చితంగా చర్చ చేపట్టాల్సిందేనంటూ కూడా ఆందోళన నిర్వహిస్తున్న పరిస్థితులు కూడా మనం చూస్తున్నాం. ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? హరి, 4వ రోజు వరుసగా డిఎస్సి మీద చర్చ జరగాలంటూ వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఎమ్మెల్సీలు ఆందోళన కొనసాగిస్తున్నారు. ప్రభుత్వం నుంచి మాత్రం ఎటువంటి స్పందన కూడా రావట్లేదు. ఎక్కడైనా చర్చకు సిద్ధమంటున్న కూటమి నేతలు మండలిలో మాత్రం చర్చించడానికి సిద్ధంగా కాకపోవడం మీద వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు అయితే మండిపడుతున్నారు. వరుసగా 4 రోజుల పాటు వాయిదా తీర్మానాలు ఇచ్చారు. 4 రోజుల పాటు కూడా ప్రభుత్వం వాటిని తిరస్కరించిన పరిస్థితి కూడా కనిపించింది. బీఎస్సీ సమావేశంలో సైతం డిఎస్సి మీద చర్చిస్తామంటూ కూడా కూటమి ప్రభుత్వానికి సంబంధించిన నేతలు చెప్పారు. లాస్ట్ రోజు చర్చిస్తామన్నారు, కానీ మొదటి రోజు నుంచి చర్చించాలంటూ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు అయితే ఆందోళన కొనసాగిస్తున్న పరిస్థితి కూడా మనకు కనిపించింది. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన మొదటి రోజే అసెంబ్లీ వేదికగా నారా లోకేష్ డిఎస్సికి సంబంధించి ఆయన మాట్లాడారు. దాని మీద ఏ విధంగా నిర్వహించారో అని పొగుడుకుంటూ చెప్పిన పరిస్థితి. కానీ అదే డిఎస్సికి సంబంధించి మండలిలో తాము అడిగే ప్రశ్నలకి సమాధానాలు చెప్పాలంటూ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు పట్టుబట్టారు. కానీ ఏ రోజు కూడా కూటమి నేతలు దీని మీద చర్చకు సిద్ధం కాకపోవడం మీద వారంతా కూడా మండిపడుతున్న పరిస్థితి. ప్రతిరోజు తమ ఆందోళన కొనసాగిస్తున్నారు. ఈ రోజు కూడా డిఎస్సి మీద ఖచ్చితంగా చర్చించాలంటూ వాయిదా తీర్మానం ఇచ్చారు. ఎమ్మెల్సీలు వరద కళ్యాణి, అదేవిధంగా రమేష్ యాదవ్, ఇసాక్ భాషా ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని తిరస్కరించారు. దీంతో చైర్మన్ పోడియం వద్ద వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు అంతా కూడా ఆందోళన చేశారు. కొద్దిసేపటి క్రితమే మండలి కూడా విరామం ప్రకటించారు. విరామం ప్రకటించిన సందర్భంలో కూడా మండలిలోనే కూర్చొని నేల మీద కూర్చొని వాళ్ళంతా కూడా ఆందోళన కొనసాగిస్తున్నారు. దాదాపు 3.5 లక్షల మంది అభ్యర్థుల భవిష్యత్తుకు సంబంధించిన డిఎస్సికి సంబంధించి ప్రభుత్వం ఎందుకు సమాధానం చెప్పట్లేదు, ఎందుకు ముఖం చాటేస్తుంది, ఎందుకు పారిపోతుందంటూ కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎవరు అంటే ప్రతిపక్షం లేని సభలో మాత్రం చాలా గాంభీర్యంగా మాట్లాడుతున్నారు. కానీ తాము ఇక్కడ మెజార్టీగా ఉన్నారు, అనేక సమస్యల్ని, అనేక అంశాలని, అనేక ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. ఈ అంశాల మీద మాత్రం కూటమికి సంబంధించిన మంత్రులు కానీ అధికారులు కానీ ఎవరు స్పందించకపోవడం మీద అయితే వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ తమ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రతి సందర్భంలో డిఎస్సికి సంబంధించి జరిగిన ప్రక్రియ కానీ, తర్వాత స్పోర్ట్స్ కోటాలో జరిగిన అవకతవకలు కానీ, బయటకు వచ్చిన ఆడియోలకు సంబంధించిన అంశాలు కానీ, దాని మీద కేసు నమోదైన పరిస్థితి కానీ, అన్ని అంశాలను కూడా చర్చించాలంటూ పట్టుబడుతున్న పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. కానీ ఎక్కడా కూడా వైఎస్ఆర్సీపీ అడిగిన ప్రశ్నలకి ఎక్కడా కూడా సమాధానం చెప్పట్లేదు. నిన్న చూసాం, సభ మర్యాదలకు సంబంధించి పెద్ద రూల్ బుక్ తీసుకుని వచ్చి నాదెండ్ల మనోహర్ చదివారు, చైర్మన్కి సంబంధించి హితబోధ చేయబారు, పాఠాలు చెప్పారు. కానీ ఆ కొద్ది క్షణాల తరువాత జరిగిన పరిణామాలు కూడా మనం చూసాము. డిప్యూటీ చైర్మన్ ఎన్నిక సందర్భంగా కూటమి నేతలంతా కూడా బయటకు వాకౌట్ చేసిన పరిస్థితి. దీని మీద కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన పరిస్థితి. సభా సాంప్రదాయాలను కాపాడాల్సిన ప్రభుత్వం, అధికార పక్షమే ఈ విధంగా వ్యవహరించడం మీద అయితే వాళ్ళంతా కూడా మండిపడ్డారు. ఇటు డిఎస్సికి సంబంధించి లాస్ట్ రోజు చర్చిస్తామంటూ మొదటి రోజు బీఎస్సీ సమావేశంలో ప్రభుత్వానికి సంబంధించిన నేతలు చెప్పారు. కానీ ఈ రోజు లాస్ట్ రోజు కూడా దాన్ని కూడా పక్కన పెడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దీని మీద వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఎమ్మెల్సీలు అయితే తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా దీని మీద చర్చ జరగాలి, అనేక అంశాలని, అనేక ప్రశ్నల్ని తాము లేవనెత్తున్న ఈ అన్ని అంశాలకి సమాధానం చెప్పి తీరాలి కూటమి నేతలు. లేకపోతే ప్రజాక్షేత్రంలో మండలిలో ప్రస్తుతం తాము లేవనెత్తుతున్నాము, ప్రభుత్వం కనుక స్పందించకపోతే ప్రజాక్షేత్రంలో తమ ఆందోళన కొనసాగిస్తామంటూ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు ఇప్పటికే ప్రకటించిన పరిస్థితి మనకు కనిపిస్తుందని చెప్పాలి. హరి, ఓకే సురేంద్ర, థ్యాంక్స్ ఫర్ ది ఇన్పుట్స్. రైట్, వరుసగా 4వ రోజు కూడా డిఎస్సి అక్రమాలపై చర్చ జరపాల్సిందేనంటూ సిబిఐ ఎంక్వైరీకి ఆదేశించాలంటూ కూడా వైఎస్ఆర్సీపీ సభ్యులు మండలిలో ఆందోళన చేస్తూ ఉన్నారు. వాయిదా తీర్మానం కూడా ఇచ్చారు. అయితే ఇవాళ కూడా చైర్మన్ మోషన్ రాజు వాయిదా తీర్మానాన్ని తిరస్కరించిన నేపథ్యంలో అయినా పట్టు వీడని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు అక్కడే బైఠాయించి సో దగా డిఎస్సి ఏదైతే ఉందో దీనిపై అక్రమాల వెలుగు చూడాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా దీనిపై సిబిఐ ఎంక్వైరీ జరపాలి, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలంటూ కూడా వీరంతా ఆందోళన చేస్తున్న పరిస్థితి. సో చాలామంది
స్పోర్ట్స్ కోటాలో ఏ రకంగా తమ అవకాశాలను కోల్పోయారు, ఏ రకంగా అక్రమాలు దీంట్లో చోటు చేసుకున్నాయి, అలాగే ఎలాంటి ఆడియో టేపులు బయటపడ్డాయి, జీవోల్ని ముందుకి వెనక్కి ఏ రకంగా జరిపారు, వీటన్నిటిపైన కూడా ఇవి వాస్తవాలు బయటికి రావాలి అంటే కనుక సిబిఐ విచారణ జరపాల్సిందేనంటూ మొదటి నుంచి కూడా వైఎస్ఆర్సీపీ పట్టుబడుతోంది. సో శాసనమండలి సమావేశాలు స్టార్ట్ కాకముందు వీధి పోరాటాలు చేసింది, దీక్షలు చేసింది. సో ఏ రకమైన జుగుప్సాకర ఘటనలోకి పాల్పడింది అధికార పక్షం, ఇవన్నీ కూడా మనం చూసాం. సో ప్రస్తుతం మండలిలో ప్రజలు అందరూ కూడా గమనిస్తున్న ఈ చట్టసభల్లో ఖచ్చితంగా ఈ అక్రమాలపై సత్యాలు బయటికి రావాలి, వాస్తవాలు ప్రజలకు తెలియాలి అనేది వైఎస్ఆర్సీపీ ఉద్దేశంగా మనం చూస్తున్నాం. వరుసగా 4వ రోజు కూడా వాయిదా తీర్మానం ఇచ్చిన పరిస్థితి. అయితే దాన్ని ఇవాళ కూడా తిరస్కరించిన నేపథ్యంలో అక్కడే బైఠాయించి మరి వైఎస్ఆర్సీపీ సభ్యులు ఆందోళన తెలుపుతూ ఉన్నారు. ఖచ్చితంగా డిఎస్సీ అక్రమాలపై వాస్తవాలు బయటికి రావాలి, సిబిఐతో ఎంక్వైరీ చేయించాలంటూ కూడా వాళ్ళంతా కూడా ఆందోళన చేస్తున్న విజువల్స్ మనం చూస్తున్నాం. డిఎస్సీ పైన వెంటనే 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 కాదు మెగా డిఎస్సీ కాదు ఇది మెగా డిఎస్సీ కాదు డిఎస్సీ పైన వెంటనే 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 మెగా డిఎస్సీ కాదు మెగా డిఎస్సీ కాదు మెగా డిఎస్సీ కాదు ఇది మెగా డిఎస్సీ కాదు వెంటనే డిఎస్సీ పైన వెంటనే డిఎస్సీ పైన వెంటనే డిఎస్సీ పైన వెంటనే. చైర్మన్ పొడియం వద్ద వైఎస్ఆర్సీపీ మండలి సభ్యులు ఆందోళన తెలుపుతున్న విజువల్స్ మనం చూస్తూ ఉన్నాం. మెగా డిఎస్సీ ఇది కాదు, దగా డిఎస్సీ, దీనిపై చర్చ జరపాల్సిందేనంటూ కూడా పట్టుబడుతున్న పరిస్థితి. ఒక విచిత్ర పరిస్థితి ఇక్కడ చూస్తున్నాం. శాసనసభలో మేము చర్చకు సిద్ధమంటూ ప్రకటిస్తున్న మంత్రివర్గం ఏదైతే ఉందో, ప్రతిపక్ష సభ్యులు ఉండే మండలిలో మాత్రం చర్చకు ముందుకు రాకపోవటాన్ని వైఎస్ఆర్సీపీ సభ్యులు ప్రశ్నిస్తూ ఉన్నారు. జరిగిన అక్రమాలు వెలుగు చూడాలంటే చర్చ జరపాల్సిందేనంటూ కూడా వైఎస్ఆర్సీపీ సభ్యులు పట్టుబడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకంటే ఇక్కడ బ్లాక్ అండ్ వైట్లో జరిగిన అక్రమాలు తెలిసిపోతున్న నేపథ్యంలో ఏ రకంగా జీవోల్ని మార్చారు, మళ్ళీ వాళ్ళు అనుకున్నది చేసిన తర్వాత పాత జీవోల్ని మళ్ళీ ఏ రకంగా ప్లేస్ చేశారు, అదే రకంగా ఏ రకంగా వీటిని అమ్ముకున్నారో ఆడియో టేపులు కూడా బయటపడ్డ వైనం, దాన్ని మంత్రి నారా లోకేష్ కూడా ప్రస్తావించిన పరిస్థితి. ఇవన్నీ కూడా ప్రజలకి తెలుస్తాయి అనే చర్చకు ముందుకు రావట్లేదా అనే ప్రశ్నిస్తోంది వైఎస్ఆర్సీపీ. మెగా డిఎస్సీ కాదు ఇది మెగా డిఎస్సీ కాదు డిఎస్సీ పైన వెంటనే